మెదక్ జిల్లాలో ఓ ఎస్ఐ లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరకడంతో ఆ విషయం తెలుసుకుని టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు స్థానికులు. స్థానికంగా చర్చగా మారిన ఈ ఉదంతం టేక్మాల్లో జరిగింది. ఇదే మండలానికి చెందిన హసన్ మహమ్మద్ పల్లిలో జరిగిన చోరీ కేసులో ఎస్ఐ రాజేష్ 50,000 లంచం డిమాండ్ చేశాడు. ఏసీబీ అధికారులు వలపర్ని ఎస్ఐను పట్టుకున్నారు. అయితే స్టేషన్ నుంచి తప్పించుకొని పారిపోయిన ఎస్ఐను వెంబడించి పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. ఇలా ఎస్ఐ రాజేష్ ఏసీబీకి దొరికినట్టు తెలియగానే స్థానికులు టపాసులు కాల్చి సంబరాలు చేసుకోవడం చర్చగా మారింది. బ్యాటరీ తీసుకొచ్చినండి. ఆ బ్యాటరీ విషయంలో ఏం చేసిండంటే వాళ్ళు ఏది లింగం గిన వచ్చి మా మీద ఇది పిటిషన్ ఇచ్చి సామాన్ విషయంలో పిటిషన్ ఇచ్చేటికల్లా మేమేం చేసినామంటే, సరే మీ ఐటమ్ ఏమదో మేము ఇప్పిస్తాం, 20,000 అంటే 20,000 లేకపోతే 10,000 అంటే 10,000 ఇస్తామని మేము ఇక తాండా ప్రజలు నిర్ణయం చేస్తే 20,000 నిర్ణయం చేసారు. అది కాకుండా ఏం చేసినట్టే డిమాండ్ మా మీద 2 కెమెరాలు ఇప్పి 40,000 మీ చేతి మీదకి లీవని మాకు ఇట్లా డిమాండ్ చేసేటి కదా. నేనేం చెప్పినా అంటే 10,000 నీకు ఫోన్ పే చేస్తా సార్ అని ఫోన్ పే 10,000 కొట్టినా. మళ్ళా 10,000 చేతిలో ఇచ్చిన. తాండా ప్రజలకు మళ్ళీ ఇది 10,000 వాళ్ళకి ఇచ్చేటికల్లా ఇక నాకు ఇక బాధ అనిపించేటికల్లా ఇక డైరెక్ట్ ఇక ఏసీ వాళ్ళకి ఫోన్ చేసి డైరెక్ట్ ఇక సార్ దగ్గర పోయి పైసలు తీసుకొచ్చి ఆ జేబులో 50,000 ఇచ్చిన. ఆయనతో వాళ్ళు వచ్చి పట్టు